హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. మీ ఎగ్జామినేషన్ లో ప్రిపరేషన్ లో భాగంగా కరెంట్ అఫైర్స్ అనేవి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మరియు జాతీయ దినపత్రికలు మరియు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దినపత్రికల నుంచి ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ ఆఫ్ వ్యూ లో మీకు మంచి కరెంట్ అఫైర్స్ అయితే మీ ముందుకు ఈ వీడియో ద్వారా అందించడం జరుగుతుందండి. మనం మొట్టమొదటి టాపిక్ ఏమైనా చూసినట్లయితే రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్, రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ 2026 వరకు పొడిగించడమైనది. అంటే ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది అనమాట. యాక్చువల్ గా అయితే 2022లో ఈ స్కీమ్ అనేది కంప్లీట్ అవుతుందండి. అయితే దీని యొక్క అమలు గడువును పొడిగించిన కేంద్రం. దీని యొక్క మొత్తం ఎంత అండి? 5,911 కోట్ల రూపాయలు ఇందుకు కేటాయించడం జరిగింది. అయితే ఇందులో రాష్ట్రాల వాడేసరికి 2,200 కోట్ల రూపాయలుగా చెప్పవచ్చు. దీని యొక్క రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే, స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజాప్రతినిధుల్లో నాయకత్వ లక్షణాలని పెంపొందించేలా ఆర్జీఎస్ఏ పునర్వ్యవస్థీకరించినట్టు తెలిసిందండి. అంటే స్థానిక సంస్థలు గ్రామ స్థాయిలో అవ్వచ్చు, అంటే గ్రామ సర్పంచులు, గ్రామ వార్డు మెంబర్లు, అట్లానే ఎంపీటీసీలు మరియు రకరకాలైనటువంటి స్థానిక సంస్థలకు చెందినటువంటి వారికి నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి ఈ స్కీమ్ ద్వారా వాళ్ళకి శిక్షణా కార్యక్రమాలు ఇవ్వటానికి ఇవి ఎంతో ఉపయోగపడేటువంటి స్కీమ్ ఏదంటే రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ గా చెప్పుకోవచ్చు అండి. అయితే ఇది 2022లో అంటే ఈ సంవత్సరం అయిపోతుంది కాబట్టి వీరికి శిక్షణ ఇవ్వాలన్నా, వాళ్ళ నాయకత్వ లక్షణాలు పెంపొందించాలన్నా, అంతేకాకుండా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు లేకపోతే రకరకాలైన పనులు చేయడానికి ఈ గ్రామ్ స్వరాజ్ అభియాన్ అనేది ఎంతో ఉపయోగపడుతుందండి. ముఖ్యంగా దీంట్లో మాత్రం శిక్షణా కార్యక్రమాలకి, స్థానిక సంస్థల శిక్షణా కార్యక్రమాలకి ఈ స్కీము ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సంవత్సరం అయిపోతుంది కాబట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి దీన్ని మళ్ళీ 2026 వరకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. 2026 వరకు పెంపొందించడం అంటే పొడిగించడం జరిగింది అనమాట. అయితే దీనికి కేటాయించినటువంటి మొత్తం అమౌంట్ గ్రాంట్ ఎంత అంటే 5,911 కోట్ల రూపాయలు అండి. 5,911 కోట్ల రూపాయలు. అందులో రాష్ట్రానికి సంబంధించిన సరికి 2,211 కోట్ల రూపాయలు అనేసి ఇక్కడ మీకు ఇంకా పెద్దగా రాయడం జరిగిందండి. ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు అండి. అట్లానే చూడండి, పేదరిక నిర్మూలన, గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి కల్పన, పల్లెలను ఆరోగ్యవంతంగా మార్చడం, గ్రామీణ ప్రాంతాలను చిన్నారులను అనుకూలంగా తీర్చిదిద్దడం, తగినంత మంచినీరు, తాగునీరు అందుటి, ఇవన్నీ మౌలిక సదుపాయాలు అనేవి ఈ స్కీమ్ ద్వారా కూడా చేయటం అనేది జరుగుతుందండి. ముఖ్యంగా చెప్తే స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజలకు శిక్షణ కార్యక్రమాలకి ఈ స్కీము ఎంతో ఉపయోగపడుతుందండి. ఇక నెక్స్ట్ గా చూసినట్లయితే మనం ఇప్పటి వరకు చూస్తున్నామండి ఉక్రెయిన్ రష్యా యుద్ధం అండి. ఈ యుద్ధం నుంచి ఖచ్చితంగా 1-2 ప్రశ్నలు అయితే రావడానికి అవకాశం ఉందండి. అయితే రష్యా నల సముద్రంలో 2 షిప్పులు, వార్ షిప్పులు అనేవి మోహరించడం జరిగింది. వాటిల్లో ఒకటి వచ్చేసరికి ఆల్రెడీ ధ్వంసం అయిపోయింది. రెండోది కూడా ఈ నల సముద్రంలో ఉన్నటువంటి ఈ షిప్పును కూడా ఉక్రెయిన్ తన మార్కు క్షిపణులైనటువంటి నెప్ట్యూన్ క్షిపణుల ద్వారా ధ్వంసం చేశామనేసి ప్రకటించడం జరిగిందండి. అయితే మాస్కువా అనేటటువంటి వార్ షిప్ ను కూడా ధ్వంసం చేశామని చెప్తున్నాడు. మేమే దానిపైన క్షిపణి ప్రయోగించామనేసి ఉక్రెయిన్ డిక్లేర్ చేయడం జరిగిందండి. అయితే రష్యా అయితే దాన్ని ఖండించడం జరిగిందండి. కాదు, లోపలున్న ఆయుధాలు పేలిపోయాయని రష్యా డిక్లేర్ చేశారు. కానీ ఏది ఏమైనప్పటికీ రష్యాకి అయితే నల్ల సముద్రంలో ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఈ మాస్కువా అనేటువంటి షిప్ మునిగిపోవడం లేదా ధ్వంసం అవడం అనేది రష్యాకి ఒకంత యుద్ధంలో నష్టమే జరిగిందనేసి చెప్పొచ్చండి. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ గా చెప్పుకోవచ్చండి. కాబట్టి ఈ నల్ల సముద్రం ఆ ప్రాంతం మొత్తాన్ని రష్యా తన ఆక్రమణలో తీసుకురావాలి అనేసి రష్యా ఎత్తుగడ మరియు ఆ ప్రదేశంలో ఒడెసా మరియు మరియోపోల్ ఇలాంటి వాటిని ఆక్రమించడానికి ఈ ప్రదేశం అయితే
చాలా ఇంపార్టెంట్. నల సముద్రం అక్కడి నుంచి ఆ నగరాల మీద ఇవి క్షిపణుల ద్వారా యుద్ధం అయితే చేయడం జరిగిందండి. అయితే ఉక్రెయిన్ వీటిని ధ్వంసం చేసినట్లుగా ప్రకటించడం అనేది జరిగింది. ఇది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్లిప్పింగ్ కూడా మీరు చదువుకోవచ్చండి. నెక్స్ట్, వాఘా సరిహద్దును సందర్శించిన సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇంతవరకు అక్కడ వాఘా సరిహద్దు వరకు ఇంతవరకు ప్రోటోకాల్లో అంటే పెద్ద ఆఫీసర్స్ లేకపోతే పెద్ద ప్రోటోకాల్ ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు ఎవరు అక్కడ సందర్శించడం అనేది జరగలేదండి. అయితే మొట్టమొదటిసారిగా మన భారతదేశ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అక్కడికి చేరుకున్న తొలి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణగా చెప్పుకోవచ్చు అండి. వాఘా సరి దగ్గరికి ఈయన అక్కడికి చేరుకొని తిలకించడం జరిగిందండి. ఇక్కడ ఉన్న ఈ పేపర్ కటింగ్ లో ఉన్న ప్రతి పార్ట్ ప్రతి లైన్ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ గా చెప్పవచ్చు అండి. ఎక్కడ చేరుకున్నాడంటే అటారీ వాఘా సరిహద్దును సందర్శించి బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాన్ని వీక్షించారు. అటారీ వాఘా సరిహద్దుని ఈయన సందర్శించడం అనేది జరిగిందండి. అక్కడే ఉన్నటువంటి బిఎస్ఎఫ్ మ్యూజియం కూడా తిలకించడం జరిగిందండి. అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క మ్యూజియం కూడా తిలకించడం జరిగింది. ఆ తర్వాత అమృత్సర్ లోని స్వర్ణ దేవాలయాన్ని కూడా సందర్శించారు. ఏ సందర్భంగా సందర్శించారు, అక్కడ జరిగిన పండుగ ఏంది, వాళ్ళు ముఖ్యమైనటువంటి పండుగ ఏంటంటే బైశాఖి అనేటటువంటి పండుగ అండి. బైశాఖి సిక్కులకి ముఖ్యమైనటువంటి పండగ బైశాఖి. ఈ పండగ సందర్భంగా అమృత్సర్ లోని స్వర్ణ దేవాలయాన్ని కూడా ఈయన సందర్శించడం అనేది జరిగిందండి. అక్కడ వారికి అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే ఎన్వి రమణ గారి దంపతులకి వారి యొక్క సిక్కుల యొక్క ఆచార ప్రకారం శిరోపాను అందజేశారు. ఇక్కడ ఈ క్లిప్పింగ్ లో ప్రతి మాట ఇంపార్టెంటే, ప్రతి వాక్యం కూడా ఇంపార్టెంటే. సిక్కుల ఆచార సాంప్రదాయం ప్రకారం శిరోపాను కూడా అందజేశారు. అయితే ఈయన ఈ సందర్భాన్ని బట్టి ఎంతో ఆనందపడి స్వర్ణ దేవాలయంలో ఆయనకి స్వర్ణ దేవాలయం నమూనా కూడా అందించడం అనేది జరిగింది. అయితే ఆ తర్వాత గనక మనం చూసినట్లయితే పంజాబ్ లో ఉన్నటువంటి జులియన్ వాలాబాగ్ ను కూడా సందర్శించిన చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు. జులియన్ వాలాబాగ్ మనకు తెలుసండి, మార్చి 13న జరిగినటువంటి ఘోర దురాంతం. దీనికి కారణము జనరల్ ఓ డయ్యర్ అనేసి మనకు తెలుసండి. అయితే అక్కడ కూడా సందర్శించినటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు నిజంగా మన భారతదేశానికి మన స్వతంత్రం కోసం పోరాడి అసూలు బాసినటువంటి మన వీరులకి ఘనమైన నివాళిగా మనం చెప్పొచ్చండి. అయితే అక్కడ ఉన్నటువంటి సందర్శకుల పుస్తకంలో కూడా ఈ వ్యాఖ్య అయితే రాయడం జరిగిందండి. మన దేశ ప్రజల బలం గొప్ప త్యాగాలకు జులియన్ వాలాబాగ్ తార్కాణము. ఆనాటి క్రూరమైన ఘటనకు ఈ నిర్మలమైన తోట నిదర్శనము. స్వాతంత్రం కోసం మనం ఎంత మూల్యం చెల్లించుకున్నామో ఇది మనకి గుర్తు చేస్తుంది. ఇలాంటి స్వాతంత్రాన్ని మనం ఎల్లవేళలా కాపాడుకోవాలనేసి వ్యాఖ్యలు సందర్శకుల పుస్తకములో మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు రాయడం జరిగిందండి. అలాగే ఆ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జయంతిని పురస్కరించుకొని గురువారం అమృత్సర్ టౌన్ హాల్లో సిజేఐ జస్టిస్ రమణ ఆయనకు పూలమాలతో ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సిజే సతీమణి శివమాల గారు కూడా పాల్గొనడం జరిగింది. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి లైన్ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన భారతదేశ ప్రోటోకాల్ లో ప్రముఖుల్లో ఒకరైనటువంటి మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు అటారీ వాఘా సరిహద్దును సందర్శించారు. అట్లానే అమృత్సర్ లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. ఏ పండగ సందర్భంగా ఆయన సందర్శించాడు? బైశాఖి పండగ సందర్భంగా ఆయన స్వర్ణ దేవాలయాన్ని సందర్శించడం జరిగింది. అలాగే సిక్కుల సాంప్రదాయమైనటువంటి శిరోపాను కూడా ఆయనకి బహుమానంగా అందించడం జరిగింది. ఆ తర్వాత జులియన్ వాలాబాగ్ ను కూడా సందర్శించారు. అక్కడ ఉన్నటువంటి సందర్శకుల పుస్తకంలో మంచి వ్యాఖ్యలు అయితే రాయడం జరిగింది. ఇక నెక్స్ట్
మనకి ఏప్రిల్ 14 అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఆయనకు కూడా అమృత్సర్ లోని టౌన్ హాల్లో ఘన నివాళులు అయితే అర్పించడం అయితే జరిగింది. ఇన్ని వ్యాఖ్యలు, ఇన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఈ చిన్న క్లిప్పింగ్ లో ఉంది. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ చూస్తే ఐఎండి ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ గారు వారి నివేదిక ప్రకారము మనం ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఎందుకంటే మనకి జాగ్రఫీలో కొన్ని ప్రశ్నలు అయితే రావడానికి అవకాశం ఉందండి. మీరు ఏం చెప్పారంటే నైరుతిలో సాధారణ వర్షాలు అని చెప్పారు. దీనికి సంబంధించి 2010 వరకు 1961 నుంచి 2010 అట్లనే 1971 నుంచి 2020 వరకు ఎలా వర్షపాతం నమోదైంది అనేది ఇక్కడ చక్కగా ఇవ్వడం జరిగిందండి. ఇవన్నీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రఫీ విభాగంలో మీకోసం ఈ క్లిప్పింగ్ ఇవ్వడం జరిగిందండి. గత దశాబ్ద కాలంలో తగ్గిన సగటు వర్షపాతాలు వెల్లడించిన భారత వాతావరణ విభాగం కొత్త సాధారణ వర్షపాతం 87 సెంటీమీటర్లుగా నిర్ణయం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐఎండి వారి వర్షపాతం యొక్క కొత్త సాధారణ వర్షపాతం ఎంత అంటే 87 సెంటీమీటర్లుగా చెప్పొచ్చు అండి. 87 సెంటీమీటర్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇక చూసినట్లయితే జూన్ సెప్టెంబర్ మధ్య దేశంలో సాధారణ వర్షాలు కురిసేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అట్లనే 1971 నుంచి 2020 వరకు మధ్య కురిసిన దీర్ఘకాలిక సగటు వచ్చేసరికి 868.6 మిల్లీమీటర్లుగా చెప్పొచ్చు అండి. 868.6 మిల్లీమీటర్లుగా తెలియజేశారండి. ఎక్కడి నుంచి 1971 నుంచి 2020 వరకు. దీన్ని ఈ వర్షపాతాన్ని కుదించి 87 సెంటీమీటర్లుగా పేర్కొనడం జరిగింది. కాబట్టి ఇది ఎగ్జామ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐఎండి వారి ప్రకారం, ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ప్రకారం సాధారణ వర్షపాతం ఎంతగా నిర్ణయించారంటే 87%. అయితే ఈ కొంత పర్సెంటేజ్ అనేది అటు ఇటు మార్పులుగా ఉండొచ్చు అనేసి కూడా కొంత చెప్పడం జరిగిందండి. 96% నుంచి 104% వరకు కురిసే అవకాశం అయితే మెండుగా ఉందని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ మనకు వాళ్ళు ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవచ్చు. అట్లానే ఇక్కడ చూడండి, గురువారం విడుదల చేసిన 1971-2020 లెక్కల ప్రకారం 868.6 మిల్లీమీటర్లుగా చెప్పారండి. దీన్ని 87 సెంటీమీటర్లుగా మనం చెప్పుకున్నాం. ఇదే సమయంలో వార్షిక సాధారణ సగటు వర్షపాతం 1176.9 మిల్లీమీటర్లుగా ఉందని చెప్పారండి. దీని నుంచి 1160.1 మిల్లీమీటర్లుగా పడిపోయిందని చెబుతున్నారండి. అంటే 1971 నుంచి 2020 వరకు జరిగినటువంటి పరిణామాలు అనేవి ఇక్కడ తెలియజేస్తారండి. ఇది 87 సెంటీమీటర్లకు వెళ్ళిందని చెప్తున్నారు. ఇది 1971 నుంచి కానీ చూసుకున్నట్లయితే 1176.9 మిల్లీమీటర్ల నుంచి 1160.1 మిల్లీమీటర్లకి ఈ యొక్క వార్షిక వర్షపాతం అయితే వార్షిక సాధారణ సగటు వర్షపాతం అయితే తగ్గిందని చెప్తున్నారండి. అట్లనే ఇది ఎలా చెప్పారంటే 703 జిల్లాల్లో ఉన్నటువంటి 4132 రెయిన్ గేజ్ స్టేషన్లు అనేవి ఉంటాయి. భారతదేశంలో ఉన్నటువంటి ఏంటంటే 703 జిల్లాల్లో 4132 రెయిన్ గేజ్ స్టేషన్స్ అనే ఉన్నాయి. అంటే వర్షపాతాన్ని కొలిసేటటువంటి ఎప్పుడైనా జనరల్ గా అడిగేటటువంటి అవకాశం ఉంది. ఇంత డెప్త్ గా అడగడు కానీ అయితే ఒకసారి మీరు నోట్ చేసుకుంటే మంచిది. అయితే 1961-2010 పోలిస్తే 1971-20 మధ్య నైరుతి ఋతుపవన కాలంలో 12 మిల్లీమీటర్లు, వార్షిక సగటులో 16.8 మిల్లీమీటర్ల మేర వానలు తగ్గిపోయాయి అనేసి రిపోర్ట్ తెలుస్తుందండి. 1961 నుంచి 2010తో పోలిస్తే 1971 నుంచి 2020తో పోలిస్తే
12 మిల్లీమీటర్ల వార్షిక సగటు మధ్య నైరుతి ఋతుపవనాల కాలంలో 12 మిల్లీమీటర్లు వార్షిక సగటులో 16.8 మిల్లీమీటర్ల మేర వానలు తగ్గిపోయారనేసి ఈ రిపోర్ట్ అయితే తెలియజేస్తుందండి. ఇవి కూడా మనకి జాగ్రఫీ విభాగంలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాకపోతే జులియన్ వాలా బాగ్ ని సందర్శించిన సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ ఇంతకుముందు ఆర్టికల్లో ఇంతకుముందు క్లిప్పింగ్ లో చదువుకున్నామండి. అయితే ఇది జులియన్ వాలాబాగ్ ని సందర్శించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, ఆ రాష్ట్ర డీజీపీతో కలిసి మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దంపతులు ఈ యొక్క మ్యూజియం అయితే దర్శించడం జరిగింది. చూడండి, ఇక్కడ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అమృత్సర్ లో ఆయనకి ఘన స్వాగతం పలికారండి. అట్లానే స్వర్ణ దేవాలయ నమూనా కూడా ఆయనకి అందజేయటం అనేది జరిగిందండి. ఇలా జులియన్ వాలాబాగ్ లో ఉన్నటువంటి మ్యూజియం ను కూడా ఆయన సందర్శించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్లిప్పింగ్ కూడా చూసినట్లయితే ఇది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. గత క్లిప్పింగ్ లో మనం చెప్పుకున్నామండి. కాకపోతే ఉక్రెయిన్ కు బాల్టిక్ నేతలు బాసట. ఇక ఉక్రెయిన్ కి సంబంధించి బాల్టిక్ నేతల బాసట అనేది ఈ క్లిప్పింగ్ లో కనపడుతుందండి. మీరు చూడండి, ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన గన చూసినారంటే బ్రిటన్ ప్రధానమంత్రి కూడా రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఉక్రెయిన్ బ్రిటన్ ప్రధానమంత్రి వచ్చారంటే బోరిస్ ఎల్సిన్. అట్లనే ఆయన్ని అనుసరించేసి బాల్టిక్ నేతలైనటువంటి లిథువేనియా, ఎస్తోనియా, లాత్వియా, పోలాండ్ అధ్యక్షులు సంఘీభావం అనేది తెలియజేయడానికి కీవ్ నగరం అనేది రావడం జరిగింది. ఉక్రెయిన్ ఉన్న కీవ్ నగరం రావడం జరిగింది. అధ్యక్షులు వరుసగా గిటానస్ నౌసేదా లిథువేనియా చెందినటువంటి అధ్యక్షుడు, అట్లనే అలర్ కరీస్ ఎస్తోనియా, అట్లా లాత్వియాకి చెందినటువంటి అధ్యక్షుడు ఈగిల్స్ లెవిట్స్, అట్లనే పోలాండ్ అధ్యక్షుడు ఆండ్రేజ్ దూడా అనేటటువంటి ఈ నలుగురు వచ్చి కీవ్ నగరంలో తమ సంఘీభావాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగిందండి. కీవ్ లో ఉక్రెయిన్ ప్రధాని డెనిస్ తో సంఘీభావాలతో కలిసి ఈ ఫోటో క్లిప్పింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకి చాలా ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే అంత మొట్టమొదటిసారిగా ఇంత యుద్ధంలో కూడా కీవ్ నగరాన్ని ఉక్రెయిన్ సందర్శించినటువంటి ప్రధానమంత్రి ఎవరంటే బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ ఎల్సిన్ అండి. ఆ తర్వాత బాల్టిక్ నేతలు కూడా రావటం అనేది జరిగిందండి. చూడండి, ఈ నలుగురు అనేది ఇంపార్టెంట్ మనకి ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఖచ్చితంగా ఇవ్వడానికి అవకాశం ఉందండి. ఒకసారి ఈ క్లిప్పింగ్ చూడండి. అట్లానే వీళ్ళు ఎలా వచ్చారు, రైల్లో కీవ్ కు చేరుకున్న 4 దేశాల అధ్యక్షులు అనేసి చెప్పడం జరిగిందండి. అట్లానే మేరియోపాల్ లో 1000 మంది సైనికులు లొంగుబాటు అనేసి ఇవ్వడం జరిగిందండి. సరే, ఇది కూడా ఇట్లా యుద్ధం జరుగుతూనే ఉంటుంది, వాళ్ళు కూడా లొంగుబాటు జరుగుతూ ఉండేది. సరే, ఈ వీటిలో కనుక ఈ క్లిప్పింగ్ లో కనుక మనం చూసుకున్నట్టయితే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ గా మనం చెప్పొచ్చు. 4 దేశాల అధ్యక్షులు ఉక్రెయిన్ ని యుద్ధ సమయంలో బాసటగా, బాల్టిక్ దేశ నేతలు బాసటగా ఉక్రెయిన్ రావడం అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక చూసినట్టయితే భారతదేశానికి 7.5 లక్షల కోట్ల ఎఫ్డిఐలు అనేది రావడానికి అవకాశం ఉందనేసి అంచనా అయితే వేయడం జరిగిందండి. PHDCCI అంచనా వేసిందండి. 2022-23 లో రావచ్చు అనేసి ఈ అంచనా అయితే జరిగిందండి. అట్లనే 8% దాకా అభివృద్ధి అనేది ఉంటుందనేసి అంచనా వేశారండి. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం చూడవచ్చు. అడిగండి, PHD ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ వాళ్ళు భారత్ కి 2022-23 ఆర్థిక సంవత్సరంలో $100 బిలియన్ లేదా 7.5 లక్షల కోట్ల రూపాయలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకర్షిస్తుందనేసి అంచనా వేయడం అనేది జరిగింది. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నమాట, FDIలు అనేవి రావడం జరుగుతుందనేసి వీళ్ళు ఈ యొక్క అంచనా అయితే వేయడం జరిగింది. అట్లానే భారతదేశము 8% అభివృద్ధి పదంలో ప్రయాణిస్తుందని కూడా ముందుగానే తెలియజేశారు. అయితే చిన్న రిస్కులు అయితే ఉండే, అయినప్పటికీ అది అధిగమిస్తుందనేసి వీళ్ళ యొక్క
అంచనాగా చెప్పవచ్చు. అంతర్జాతీయంగా కమోడిటీల ధరలు, ముఖ్యంగా క్రూడ్ ధరల పెరుగుదలతో పాటు ద్రవ్యోల్బణం రిస్క్ ఉందని కూడా పేర్కొన్నారు. అయితే క్రూడ్ ఆయిల్ అనేది రేట్లు పెరుగుతున్నాయి, మనందరికీ తెలుసు అండి. మనం అయితే రష్యా నుంచి చాలా చౌకగా క్రూడ్ ఆయిల్ ని దిగుమతి చేసుకుంటున్నాం. అయినప్పటికీ ఖర్చు అనేది విపరీతంగా ఉంటుంది. అట్లనే కమోడిటీల ధరలు కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. వీటిని అధిగమించి వ్యవసాయ రంగం అయితే రకరకాలుగా ఇవన్నీ అధిగమించి 8% అయితే అభివృద్ధి చెందుతుంది అనేసి అంచనా అయితే వేయటం అనేది జరిగిందండి. మన జీడిపి వృద్ధి అనేది 8% పెరుగుతుందని చెప్పారు. అట్లనే 7.5 లక్షల కోట్ల వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారతదేశాన్ని ఆకర్షిస్తుందనేసి పిహెచ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఎప్పుడంటే 2022-23లో రావచ్చు అనేసి ఇది ఒక అంచనా అండి. ఎకనామిక్ అంశానికి బయట సంబంధించి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు. లేకపోతే ఐరాస ఆర్థిక సామాజిక మండలిలో 4 కమిటీలకు భారత్ ఎన్నిక అనేది నిజంగా మంచి పరిణామం అండి. మనం ఆనందించదగ్గటువంటి విషయం. అంతర్జాతీయ ఉమ్మడి వేదిక ఐరాసలో మన దేశం కీలక విజయాల్ని నమోదు చేసింది. యుఎన్ ఆర్థిక సామాజిక మండలిలో 4 కమిటీలకు భారత్ ఎన్నికైందని చెప్తున్నాం. 4 కమిటీలకు భారత్ ఎన్నికైందనేసి మనం చదువుకున్నాం. ఇది ఎగ్జామ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. వాస్తవం చెప్తే అక్కడ 6 కమిటీలు ఉంటాయండి. ఆ 6 కమిటీల్లో 4కి భారతదేశం అనేది ఎన్నికవడం నిజంగా ఆనందించదగ్గండి. ఇదండి ఏ కమిటీకి ఎన్నికైంది అనేది చూద్దామండి. ఐక్యరాజ్య సమితికి ఉన్న 6 కీలక విభాగాల్లో ఆర్థిక సామాజిక మండలి ఒకటి. ఐరాస సర్వప్రతినిధి సభ నుంచి ఎన్నికైన 54 దేశాల ప్రతినిధులు ఈ మండలిలో సభ్యులుగా ఉంటారు. 54 దేశాల ప్రతినిధులు ఈ సభలో దీనిలో ప్రతినిధులుగా ఉంటారని చెప్తున్నాండి. ఇందులో ఈ 6 వచ్చేసరికి ఇక్కడ రాయబడింది ఏంటంటే ఆర్థిక సామాజిక మండలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ చూస్తుంది. అయితే మనం 4 కమిటీల్లో దేనికి ఎన్నికయ్యామనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, సామాజిక అభివృద్ధి కమిషన్, ఎన్జిఓస్ కమిటీ, కమిషన్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్, ఆర్థిక సామాజిక సాంస్కృతిక హక్కుల కమిటీల్లో భారతకు ప్రాతినిధ్యం లభించింది. ఈ 4 కమిటీలు అనేవి అడగడం జరిగిందండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ అనొచ్చు, లేకపోతే ఈ 6 కమిటీల్లో ఏ 4 కమిటీలకి భారత్ ఎన్నికైందనేసి అడగొచ్చండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కంపల్సరిగా ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి అంశం అండి. ఇది చదువుకోండి, నోట్ చేసుకోండి. ఆర్థిక సామాజిక సాంస్కృతిక హక్కుల కమిటీకి మన దేశ రాయబారి ప్రీతి శరణ్ వరుసగా 2వసారి ఎన్నికయ్యారు. ఇది కూడా ఇంపార్టెంట్. ప్రీతి శరణ్ ఈమె తన విజయానికి సహకరించిన అందరు దేశములకు నా యొక్క కృతజ్ఞతలు కూడా ఆమె తెలవడం జరిగిందండి. ప్రీతి శరణ్ 2 సార్లు ఎన్నికైనటువంటి వ్యక్తిగా మనం చెప్పడం. ప్రీతి శరణ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. ఇప్పుడు వరకు మీరు మన కరెంట్ అఫైర్స్ అనేవి పరిశీలించడం జరిగిందండి. ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ దృష్టిలో ఉంచుకొని ఈ క్లిప్పింగ్లు అనేవి కూడా మీకు ఇవ్వడం జరిగిందండి. ఇవి గనక మీరు చూసి నోట్ చేసుకుంటే మీకు ఉపయోగపడతాయి, ఉపయుక్తంగా ఉంటాయి అనేసి మన న్యూస్ పేపర్స్ నుంచి సంగ్రహించి మీకు ఇవ్వడం జరిగిందండి. ఇంతవరకు మన వీడియోని పరిశీలించినందుకు, చూసినందుకు, వీక్షించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. 1 and all.